గాజువాకలో ఉన్న పలు సమస్యలపై పోరాడేందుకు గాజువాక నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్న 64వ వార్డ్ అభివృద్ధి సంరక్షణ సేవా సంఘం అధ్యక్షుడు కౌరి కృష్ణ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 64వ వార్డ్ గంగవరంలో ఉన్న కమిటీ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌరి కృష్ణ మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గం ఏర్పడి 20 సంవత్సరాలు అయిందని, ముగ్గురు ఎమ్మెల్యేలు మారినప్పటికీ మత్స్యకారుల కుటుంబాలకు జీవితాలు బాగుపడలేదని అన్నారు. నియోజకవర్గంలో సుమారు 30,000కు పైగా మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, వారి ఎవరికీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదని అన్నారు. గంగవరం పోటు నుంచి వస్తున్న విషవాయువు పీల్చి చుట్టుపక్కల ఉన్న పెద్దగంటడ మండలం ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని, నాయకులు మారుతున్నా మా సమస్య తీరటం లేదని అన్నారు. గాజువాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య నాకు తెలుసు అని, నాకు ఒక్కసారి ప్రజల అవకాశం ఇస్తే శాసనసభలో పోరాడే నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతానన్నారు. ఈ కార్యక్రమంలో కొవిరి నూకరాజు, ఏరిపిల్లి నూకరాజు, బడి నాగేష్, చిన్నారావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మత్స్యకార సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు కౌరి కృష్ణ అండి. నాది విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం 64వ వార్డు గంగవరం గ్రామానికి చెందిన ఒక మత్స్యకార కుటుంబం నుండి నేను ఉన్నానండి. ఈరోజు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దానికి ఉన్న కారణాలు ఏంటంటే, గత 20 సంవత్సరాల నుండి మా మత్స్యకారులకి గాజువాక నియోజకవర్గం నుండి మత్స్యకారులు ఎవరు కూడా టికెట్ ఇవ్వలేదు. కానీ గాజువాక నియోజకవర్గంలో 30,000 మంది మత్స్యకార సోదరులు ఉన్నారు. అలాగే 90,000 మంది మత్స్యకారులు ఉన్నారు. కానీ గత 20 సంవత్సరాల నుండి కూడా ఒక యాదవ్ కానీ, ఒక రెడ్డికి కానీ టికెట్లు ఇచ్చేసి అధికార పార్టీకి కానీ, ప్రతిపక్ష పార్టీకి కానీ టికెట్లు ఇస్తున్నారు. కానీ మా మత్స్యకార సోదరులు ఎవరు కూడా ఇప్పుడు వరకు కూడా గుర్తించట్లేదు. ఎప్పుడు కూడా వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా కించపరుస్తున్నాయి తప్పించి మమ్మల్ని పైకి తీసుకెళ్లే ఏ నాయకుడు లేరు. కావున ఈ సందర్భంగా ఈసారి గాజువాక నియోజకవర్గంలో ఉన్న మా మత్స్యకార సోదరులు కానీ, విశాఖపట్నంలో ఉన్న మా మత్స్యకార సోదరులందరూ కూడా ఏకతాటిగా నించొని ఈసారి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఈరోజు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే గత 20 సంవత్సరాల నుండి నలుగురు ఎమ్మెల్యేలు మారారు. ఒక్కరు కూడా గాజువాకలో ఉన్న కీలకమైన సమస్యలు ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఎగ్జాంపుల్ చూసుకుంటే గాజువాక హౌస్ కమిటీ ఉంది, అలాగే అగనపూడి టోల్గేట్ ఉంది. మెయిన్ కీలకమైన ఈ 2009 నుండి ఇప్పుడు వరకు కూడా గంగవరం అదాన పోర్టు వల్ల వాయిస్ కాలుష్యం చాలా విపరీతంగా వస్తుంది. అనేకమైన 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, 18 సంవత్సరాలు ఉన్న యువకులకి హార్ట్ స్ట్రోక్లు, పెరల్ స్ట్రోక్లు రావడం జరుగుతుంది. కానీ అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరు కూడా అదాన పోర్టు వాళ్ళని ఒక మాట కూడా అనట్లేదు. ఇలాగే గంగవరంలో ఉన్న యువతులు అందరూ కూడా ఏకదాడితో ఈసారి 2024లో ఒక ఇండిపెండెంట్గా మన మత్స్యకారుడు పోటీ చేయాలి, అఖండమైన విజయం సాధించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.